నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో అడసిమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. అనలిస్ట్ శ్రీనివాస్ గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. యువగళం పాదయాత్ర జనవరి 27వ తేదీన కుప్పంలో మొదలైంది. ఈరోజు ముగుస్తుంది విశాఖపట్నంలో. యువగళం పాదయాత్ర మొదలైనప్పుడు పరిస్థితులు వేరు, యువగళం పాదయాత్ర మధ్యలో పరిస్థితులు వేరు, ఇప్పుడు ముగుస్తున్న నేపథ్యంలో పరిస్థితులు వేరు. వీటన్నిటినీ అధిగమించి లోకేష్ తను అనుకున్న లక్ష్యాలని, తను నిర్దేశించుకున్న లక్ష్యాలని చేరుకోగలిగారా అనేది ఒక ప్రశ్న. లోకేష్ అనేటువంటి ఒక కుర్రోడు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, లేకపోతే రామారావు గారు మనవడు, బాలకృష్ణ గారు అల్లుడు, మేనల్లుడు ఇవన్నీ కాకుండా చూస్తే లీడర్గా ఎస్టాబ్లిష్ అయిన తీరు అంటే ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి అయిపోయాడని చెప్పి అంటారు, కానీ ప్లాట్ఫారం దొరికిన వాళ్ళు ఎంతమంది అయ్యారు అలాగా. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే పాదయాత్ర కన్నా ముందే అతను కత్తి కరోడాలో తయారయ్యాడు అనుకుంటున్నాను నేను. తిరుపతి ఉప ఎన్నికప్పుడు కానీ, పార్టీ నాయకుల్ని కేడర్ని వేధిస్తున్నప్పుడు కానీ, అరాచకాలు అత్యాచారాలు చేస్తున్నప్పుడు కానీ ఇతను పార్టీ నాయకులకి కార్యకర్తలకు అండగా నిలబడి బాధితుల్ని పరామర్శించేటప్పుడు పోలీసులు అడ్డగించినప్పుడు అతని బాడీ లాంగ్వేజ్, అతను వే ఆఫ్ టాకింగ్. గుంటూరులోనూ నరసరావుపేటలోనూ ఏదో ఒక ఇష్యూ జరిగింది కదా. అదే అనేక చోట్ల ఒక రమ్య అన్న ఒక అమ్మాయి చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళకుండా ఆపారు. అలాగే ఇతని మీద అంతకుముందు ఏకపక్షంగా దాడి చేశారు. అంటే కాదు, చాలా దారుణంగా అన్నమాట. మామూలుగా ఎవరన్నా కానీ బలహీన మనస్కులు ఉంటే ఏయ్ ఎంత బర రాజకీయాలు అని చెప్పి వదిలేసిపోతారు. మనకి ఎందుకు ఏదో గోడ ఇంట్లో కూడా చెప్తారు, సరే మేము అలాగే దిగామని ఆ నాన్నగారు కూడా చెప్తారు. నాకు ఎలాగ తప్పదే కానీ నీకెందుకు, నీకు ఇందులో ఉండడం ఇష్టమా, లేదంటే నువ్వు ఒకవేళ వద్దంటే కూడా పర్వాలేదని చెప్పేస్తారు అన్నమాట, వాళ్ళు తట్టుకోలేకపోతే. అయితే చంద్రబాబు గారిని మించిన సహనం, పట్టుదల, క్రమశిక్షణ ఇటువంటి వాటిల్లో చంద్రబాబు గారు గీటురాయి అంటారు కదా, అలాగే చంద్రబాబు ఇలాంటి వాటికి ఆయన ఒక కొలబద్ద. క్రమశిక్షణ ఎక్స్ట్రీమ్, సహనం ఎక్స్ట్రీమ్. అదే ప్లస్ అదే మైనస్ కూడా అని చెప్తూ ఉంటారు. ఈ మైనస్ ఏం కాదండి. అంతేనా? కొంతమంది ఇప్పుడు వాళ్ళు అడిగిన వెంటనే పని అవ్వలేదు అనుకోండి, పెడితే పెళ్ళి, పెట్టకపోతే దినం చేస్తారు. చాలామంది ఏంటంటే దినం 10 రోజులకు చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు పెట్టకపోతే వాళ్ళే వెంటనే క్షణమే చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు ప్రచారం చేస్తారు. అవన్నీ తట్టుకోవాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు. ఏమైనా రాజకీయ నాయకుడు ఉన్నవాళ్ళు, స్థిరచిత్తం ఉన్నవాళ్ళు, దృఢచిత్తం ఉన్నవాళ్ళు తను అనుకున్నది ఏమనుకున్నదో అదే చేస్తారు, అంతే. ఆ పని చేస్తాడు ఆయన. మంచికి చెడ్డకి ఆయనే బాధ్యుడు. అలాగే లోకేష్ గారి విషయంలో ఆయనకి విడిచిపెట్టారు వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ తాతయ్య గారికి, వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేశాడు. ఆ వయసులో ఉన్న కుర్రోడు అధికారం ఇంట్లో ఉన్నప్పుడు అన్నాళ్ళు అధికారం వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టు కదా. వాళ్ళ తాతయ్యనా, వాళ్ళ నాన్నగారైనా అంతకుముందే మంత్రి కదా, వాళ్ళ నాన్నగారు పెళ్లి కాకముందే మంత్రి అయినా. అంటే రాజకీయంగా వాళ్ళ ఫ్యామిలీ 40 ఏళ్ళు రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన లేని రోజు ఏముందండి. కాబట్టి చాలామంది రాజకీయ వారసులు ఫేడ్ అవుట్ అయిపోయారు, వాళ్ళు తెరమే కనిపించరు. ఒకళ్ళిద్దరు కనిపిస్తారు, అందులో ఈయన ప్రూవ్ చేసుకుంటున్నాడు ఏ రకమైన ప్యాడింగ్ లేకుండా. అతన్ని అలా వదిలేసి సముద్రంలోకి అలా పడేసి ఈత కొట్టుకుని రాని వదిలేసినట్టే చంద్రబాబు గారు అలాగే వదిలేశాడు. కానీ ఒక్కసారి కూడా గన్నవరంలో అంత పెద్ద బహిరంగ సభ జరిగింది, కనీసం అక్కడికి కూడా చంద్రబాబు వచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకు అసలు చేయలేదు. అతన్ని తయారు చేసింది పట్టుదల ఉండాలండి మనిషికి. కసి, కోపం, పగ, ప్రతీకారం అనేటువంటి ఆ ప్రతీకారేచ్ఛ ఉండాలి మనిషికి. మనిషిని 2 విషయాలు బతికిస్తాయి. ఒకటి ఆశ, 2 ప్రతీకార వాంఛ. పగ, ప్రతీకార, వాంఛ అనేటువంటిది మనిషిని బతికిస్తుంది. ఎందుకంటే ఆ రెండాటిలో ఇతను దారుణంగా ఆశ అతనికి ఉండాల్సిన అవసరం లేదు, దేనికి ఆశపడక్కర్లేదు. అన్నయ్య ఇంట్లో ఉన్న ఇంకేం ఆశపడతాడు. ఇక ఆయన్ని వీళ్ళు ట్రోల్ చేసిన విధానం మొదట్లో ఇగ్నోర్ చేశారు. కుక్కల కరిస్తే కుక్కలు మురిగితే మనం పట్టించుకుంటామా అన్నట్టుగా. తర్వాత వాళ్ళకి ఏం తెలిసిందంటే కుక్క మురిగితే, కుక్క కరిస్తే మనం కరవం, కానీ కుక్క యజమానిని కరవచ్చు మనం అనేటువంటిది అర్థమైంది. కుక్కని కరవక్కలేదు, మన వాళ్ళ యజమానిని కరవాలి.
ఓహో, అప్పుడు దీనికి మందు అదే. అదే కుక్క మురిగినా కరిసినా ఉమ్, ఆళ్ళే పోతారులేని టామీ డూలీ అని చెప్పేసి అంటారు. అవతల బెంబేలు ఎత్తిపోతున్నాయి కానీ కుక్కలు తీసుకెళ్తూ ఉంటారు చూడండి, వాకింగ్ కట్టనే అవును. ఏదో ఏనుగుల్లో ఉంటాయి. వాటిని చూసి మనకేమో కారిపోతూ ఉంటుంది. అయ్యేమో మనం చూసి ఇంత పెద్ద నోరేసుకుని మురిగేస్తుంటే మన గుండె జల్లు మంట ఉంటుంది. వాళ్ళేటి తిమ్మితంగానే టామీ జూలీ అని దాన్ని దిగుతూ ఉంటారు. ఒళ్ళు మండిపోతే అప్పుడే మన నోట్లు లాగేమనుకో అడి దాంట్లో వస్తాడు. అలాగా వీళ్ళు కూడా రాజకీయంగా కూడా కొంతమందిని పెంచి పోషిస్తారు ఇటువంటి వాళ్ళని. ఈ నోటి జబ్బు ఉన్న వాళ్ళని, దుర్వాసన దుర్గంధం వెదజల్లి వాళ్ళని వాళ్ళు పెంచి పోషించి ఎదటోళ్ళ మీద ఎప్పుడూ కూడా ఈ రకమైన పిచికారీ చేస్తూ ఉంటారు, విషం. ఇది లోకేష్ తొందరగా తెలుసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా తను మార్చుకోలేకపోయాడు, తన వైఖరి తన పందా మార్చుకోలేకపోయాడు. అలా మార్చుకుంటే ఇప్పుడు చంద్రబాబులా కాదా లోకేష్? చంద్రబాబు క్రమశిక్షణ, పట్టుదల, ఆలోచన విధానం ఇవన్నీతో పాటు చంద్రబాబు నాయుడు గారు కీరవాణి శంకరాభరణం రాగాలు పాడితే లోకేష్ కేజీఎఫ్, అర్జున్ రెడ్డి కేజీఎఫ్ టైప్ ఉంటుంది. ఏంది కానీ పార్టీలో చాలా మంది లోకేష్ కీలకంగా నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న తర్వాత చంద్రబాబు కంటే ఎక్కువగా లోకేష్కే భయపడుతున్నారనే చర్చ జరుగుతుంది ఇంటా బయట కూడా. ఎందుకంటే అతనిలో నేను గమనించింది, నేను 3-4 సార్లు కలిసాను. కలిసినప్పుడు నెక్స్ట్ డోర్ పిల్లగాళ్ళ కనిపిస్తాడు అతను, మన పక్కింటి పిల్లవాళ్ళ కనిపించాడు. ఆడంబరం కానీ, అతిశయం కానీ, అహంకారం కానీ, దురహంకారం కానీ, ఆ గర్వం ఏ కోసానే కనపడలేదు. చాలా ఫ్రీగా, ఫ్రెండ్లీగా మాట్లాడాడు. మనం చెప్పింది శ్రద్ధగా విన్నాడు. అలాగే అతను చెప్పాలనుకున్నది మొహమాట లేకుండా చెప్పాడు. అందుకే భయపడుతున్నారా? అలాగే కొన్ని నిర్ణయాలు చూస్తే మనకి ఒళ్ళు గొగురు పొడుస్తుంది. అతని కంటి చూపు, అతను ఆలోచన విధానం చూస్తే ఓరు బాబోయ్ అనిపిస్తుంది మనకే. అది చేత ఇవన్నీ ఎలాగొచ్చినాయి? సుత్తి దెబ్బలు తగిలితేనే ఒక బండరాయి శిలగా మారిపోద్ది. కొలిమిలో కాలితేనే వస్తువు ఇనుమైనా సరే వంగి తయారవుద్ది, ఒక ఆయుధంగా తయారవుద్ది. తల వెంట్రుకని 2గా చీల్చేంత పదునైన కైజర్లు తయారయ్యాడు. తల వెంట్రుకని 2గా చీల్చేంత పదునంటే వాళ్ళే తయారు చేశారు. ఇది ఈ క్రెడిట్ టు జగన్మోహన్ రెడ్డి గారు సింహభాగం ఇవ్వాలి. వాళ్ళే ఈయన మీద అనవసరంగా పడి ఆయన నీళ్లు తాగితే ఏదైనా తింటే దీని మీద కూడా మాట్లాడారు. తనను తాను మలుచుకుని మామూలుగా మనిషి సంఘం చెక్కిన శిల్పం. లోకేష్ గారు మాత్రం హేళన చెక్కిన శిల్పం. అతని హేళన, ఎగతాళి, ఎటకారం, ట్రోలింగుల వల్ల అతను హేళన చెక్కిన శిల్పంగా తయారయ్యాడు. అలా తయారైపోయి అలా నిలబడి చూస్తలేదు కదా, తన కార్యక్రమాలు కార్యాచరణ ప్రారంభించాడు. అది పాదయాత్రకు ముందే అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఇతనిలో ఏదో ఫైర్ ఉందిరా బాబు, ఇతనికి యూత్ అట్రాక్ట్ అవ్వటం అనేటువంటిది గమనించారు. పాదయాత్ర నిర్ణయం అనేది పర్ఫెక్ట్. పాదయాత్ర అంటే పూర్వం రాజులు, రాజకుమారులు రాచరికంలో కూడా ఉంది. ఇది రాజులు మారువేషాల్లో, ఇప్పుడు ప్రజాబద్ధ పాలనలాగా మారువేషాల్లో వెళ్ళి సత్రాల్లో గట్రా పడుకుని ఏమనుకుంటున్నారు ప్రజలు, వాళ్ళ అభిప్రాయం ఏంటని ఇంటెలిజెన్స్ లాగా వాళ్ళే స్వయంగా తెలుసుకునేవారు రాజులు. అలాగే వాళ్ళ కుమారులకి రాజ్యం అప్పచెప్పాలనుకున్నప్పుడు అంటే దీని రాచరికం, వంశం, వారసత్వం ఇలాంటి పనికి మాటలు మాట్లాడద్దు అవడం. ఎందుకంటే ఈ దేశమే దానికి అలవాటు పడిపోయి ఉంది. కాబట్టి మేము చాలా అభ్యుదయం, వారసత్వాలకు మేము వ్యతిరేకం, ఇలాంటి పనికి మాటలు మాట్లాడటం వల్ల దానివల్ల రూపాయి కూడా ప్రయోజనం లేదు. ఇతను రాజకీయ వారసుడే, ఈ రాష్ట్రానికి కావాల్సిన వ్యక్తే, ఆ కుటుంబాన్ని పట్ల ప్రజలకు ప్రేమ, అభిమానం ఉంది. వాళ్ళ కొడుకుగా ఈయన అభిమానిస్తారు. బోల్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అలాగే కూడా అంతేగాని ఊరికే ఎవరినో తీసుకొచ్చి మీద కూర్చోబెట్టలేదు. కాబట్టి దానికి వరకు మనం కన్సర్న్ అవుతాం. ఇతను ప్రజల మనసు తెలుసుకుందామని బయలుదేరాడు. ప్రజలను తెలుసుకోవడానికి బయలుదేరాడు. ప్రజలను తెలుసుకోవడంలో అతను పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఎక్కడికక్కడ యూత్ తోటి, విద్యార్థులతోటి సమావేశమయ్యాడు, వృత్తి నిపుణులతో సమావేశమయ్యాడు, కుల సంఘాలతోటి సమావేశమయ్యాడు, రైతులతో సమావేశమయ్యాడు. ఇలాగ అనేక రకాలుగా వివిధ వర్గాలతో సమావేశమయ్యాడు. నాకు తెలిసి చివరికి తన సామాజిక వర్గంతో కూడా సమావేశం అయ్యాడు. అసలు చాలా సందర్భాల్లో ఆ సాహసం చంద్రబాబు నాయుడు గారు తన 40 ఏళ్ళు ఏ రోజు చేయలేదు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన బురద ఏంటంటే
కులాభిమానం, వాళ్ళ కులం అనేటువంటి కులాన్ని బూచిగా చూపించి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పటికప్పుడు ఆయన్ని ఒక రకంగా బెదిరించారు. అలాంటి సాహసం ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా లెక్కలు వేసుకుని జాతక క్యాలిక్యులేటర్ పెట్టుకుని లెక్కలు వేసుకుని కూర్చోబెట్టుకుంటాడు పక్కన అందరినీ. అలాంటిది ఆ సాహసం కూడా చేశాడు ఆయన. ఎక్కడా మొహమాట లేకుండా అంతా. ఎవరన్నా ఈయనకి తెలియని విషయం ఉంటే నేర్చుకున్నాడో, తెలుసుకున్నాడో, తర్వాత కూర్చుని మాట్లాడదాం అన్నాడో, దాని మీద చర్చ చేసి దాని గురించి ఇంప్లిమెంట్ చేద్దాం అన్నాడో, మొహమాట లేకుండా తను చెప్పాలనుకున్నది ఎవరికైనా సరే తను చెప్పకూడనే కూడా మొహమాట లేకుండా చెప్పగలిగాడు. యాక్చువల్గా మొదలు ఎక్కడంటే ఆర్య వయసులు, ఈ కిరాణా వ్యాపారాల్లో గట్ట ఉండే వయసులు ఒక సమావేశంలో ఆన్లైన్ వ్యాపారాలు మాకు దెబ్బ కొట్టినాయండి, మా పరిస్థితి ఏంటంటే దానికి పరిష్కారం ఏం చెప్తారు మీరు ఎవరైనా అయితే. ఈయన మొహమాట లేకుండా మాట చెప్పాడు, ఆన్లైన్ వ్యాపారాన్ని మనం అవాయిడ్ చేయలేము, కానీ మేము చేయగలిగిన మేలు ఏంటంటే మీకు మీ వ్యాపార పెట్టుబడి నిమిత్తం వడ్డీ లేని రుణాలు ఇస్తాం, అలాగే మీ మీద ఈ ప్రభుత్వానికి సంబంధించిన వేధింపులు తగ్గిస్తాం, ఇలాగా వాళ్ళకు ఉపశమనం కలిగేలా చెప్పాడు. ఇంకో చోట పొగాకు రైతులతో మాట్లాడినప్పుడు నాకు పెద్ద అయినా నాకు అవగాహన లేదు, నేను మీతో కూర్చుని తెలుసుకుని దీని మీద మీరు సూచన చేయండి, ఈ పరిష్కారాన్ని కృషి చేద్దాం. ఇది కదా ఒక స్టెబిలిటీ, స్థితప్రజ్ఞత కూడా సాధించాడు. అంటే దాన్ని తోసిపాడేయకుండా ఏదో ఒకటి నోటుకు వచ్చింది చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేవాడు, ఎవరన్నా ఇలాగో చెప్పారనుకో 2 ఏళ్ళు ఆగండి అన్న మన ప్రభుత్వం వస్తుంది, అంతవరకు తూర్పు తిరిగి దండం పెట్టండి, 2 కొబ్బరికాయలు కొట్టండి, మీ అన్న అధికారులు రావాలని చెప్పి వాళ్ళందరి చేత కొబ్బరికాయలు కొట్టించేసాడు. సిపిఎస్ అంటే వారం రోజులే అని అన్నాడు. అదే ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోయాడు. దానివల్ల ఏమైంది, వెంటనే ఆయనకి 151 సీట్లు ఇచ్చి కూడా ఫోన్ ఉమ్మేస్తున్నారు.